ఆదికాండము 47వ అధ్యాయము. జెనెసిస్ చాప్టర్ 47. యోసేపు వెళ్లి ఫరోను చూచిన తండ్రియూ నా సహోదరులును వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగనదంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి తన సహోదరులందరిలో 5గురిని వెంటబెట్టు కొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచిమి వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారుని దాసలమైన మేమును మా పూర్వీకులును గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవెమ్మని ఫరోతో అనగా ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులును నీ యొద్దకు వచ్చియున్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషెను దేశములో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞంగలవారని నీకు తోచిన ఎడల నా మందలమీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పెను. మరియు యోసేపు తన తండ్రైన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగినందుకు యాకోబు నేను యాత్రచేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరము లన్ని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయెను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం మమ్మిట వలన ఐగుప్తు దేశములోనూ కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వేమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపునొద్దకు వచ్చి మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమెల చావలను, ద్రవ్యము వేయమైనది గదా అనిరి. అందుకు యోసేపు మీ పశువులను ఇయుడి, ద్రవ్యము వేమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదనని చెప్పెను. కాబట్టి వారు తమ పశువులను యోసేపునొద్దకు తీసుకొని వచ్చిరి. యోసేపు గువ్వములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకుని వారికి ఆహారమిచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరము గతించిన తరువాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి ఇది మా ఏలినవారికి మరుగుచేయము, ద్రవ్యము వేమైపోయిను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను. ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు. నీ కన్నుల ఎదుట మా పొలములును మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము. మేము చావక బ్రతుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనము లిమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమెరల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనము జరిగను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు, పొలములలో విత్తుడి. పంటలో 5వ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవయుండునని ప్రజలతో చెప్పగా వారి నీవు మమ్ము బ్రతికించితివి, ఏలినవారి కటాక్షము మా మీదనుండనిమ్ము, ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే
వినాయింపబడను. అవి ఫరోవి కావు. ఇశ్రాయేలీలు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తుదేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించిన ఎడలన్ ఎకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నాతొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము. నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను. అందుకతడు నేను నీ మాట చొప్పున చేసెదననెను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపామీద వంగి దేవునికి నమస్కారము చేసెను.